డెల్టా శిల్పి సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు అంటాం మామూలుగా. 1వ భాగం 11/6/26. రచన గుంబళూరు సత్యనారాయణ గారు. ప్రచార సాహిత్య ప్రవీణ, విమర్శన భూషణ అయినటువంటి గుమ్మలూరి. నా సహస్ర మాస యాత్ర చరిత్ర చదువుతున్నా, మనం లైవ్ చేస్తాం. ఆయన రాశారు. కాటన్ ద్వారా ఎలా ఉంటాడో ఒకసారి. ఆయన సంతకం. డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వాళ్ళు కాకినాడ నుంచి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ₹1975 ₹25 పుస్తకం ఖరీదు. ప్రకాశకులు అంటే పుస్తకాన్ని ప్రచురించిన వాడు ఒక విజ్ఞప్తి చేశారు. డెల్టా శిల్పి అని, నది మాతృక బ్రహ్మ అని కొనియాడబడే సర్ ఆర్థర్ కాటన్ మనకు విదేశీ, కానీ హృదయం గల సదయుడు, పరిపూర్ణ మానవతా ధర్మాన్ని పాటించిన మహామనిషి. తన ఉద్యోగ విధులను కోట్లాది భారతీయుల శ్రేయో సముపార్జన కోసం ఒక నిష్కామ కర్మయోగిగా నిర్వహించిన త్యాగము. గోదావరి, కృష్ణా, కావేరీ డెల్టా ప్రజలు ఇవాళ ఇంత అన్నపానాదులకు లోటు లేకుండా ఉంటున్నారంటే దానికి ఆర్థర్ కాటన్ యొక్క కృషే కాదు. మన పూర్వీకుడు, సంతతి వారు కూడా అతనికి రుణపడి కూడా. కానీ ఆ మహనీయుడి మన కృతజ్ఞతలు ఎలా తెలియపరిచామనేది మనలో మనం ప్రశ్నించుకోవాలి. సరి అయిన సమాధానం దానికి రాదు. 100 సంవత్సరాలు నదీ ప్రవాహ తరంగ ఘట్టాలకు తలొగ్గక తనపై ఆధారపడిన కోట్లాది ప్రజల శ్రేయస్సు కోసం తన జవశక్తులను ధారపోసి చివర కండబలం కరగిపోగా అపకారం కావించే అవస్థకు కాటన్ నిర్మించిన ఆనకట్టలు వచ్చినాయి. ఇతోధిక ప్రయోజనాన్ని బ్యారేజీలు మనవి ఆనకట్టల స్థానంలో ఆలోచింపబడి కృష్ణానదిపై బ్యారేజీ వచ్చి 15 ఏళ్ళైందప్పటి. 75లో అంటే 50లో వచ్చి ఆనకట్ట స్థానే ఆలోచింపబడ్డాయి. ధవళేశ్వరం దగ్గర బ్యారేజీ ఇప్పుడు నిర్మాణంలో. అటుపై భావితరాల వాళ్ళకి ఆర్థర్ కాటన్ కట్టించిన ఆనకట్లు ఎలా ఉంటాయో చూసే అవకాశం ఉండదు. దానిలో ఒక మహనీయుని చేతన రంగ స్థలంపై అవనిక వారు ఇలా కనుక రెలుగు ప్రజలు చదవగల ప్రతి భారతీయుడు బోధపడేటట్టు ఆర్థర్ కాటన్ జీవిత చరిత్రను వ్రాయించగలిగిన కొంత సంతృప్తి ఉంటుందని ఒకరిద్దరి కోరి ఉంటారు. కానీ కాగితంపై వారి కలం పడల. అప్పుడు 1970లో శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారిని వెంటనే వారు సమ్మతించారు. వారి రచన సాగుతున్న మొదటి రోజులు వీరి ఆరోగ్యం సరిగా లేనందున సుమారు 1 సంవత్సరం కాల విలంబనం జరిగి తగిన విషయ సేకరణ, ఛాయాచిత్ర సేకరణ
మొదలైనవి ఎంతో శ్రమతో కూడిన పని. ధవళేశ్వరం దగ్గర ఉన్న పీడబ్ల్యూడి ఇరిగేషన్ బ్యారేజ్ విభాగం టెండర్లు తదితర లాభక అధికారులు ముఖ్యమైన ఛాయాచిత్రాలు గుడారాలు ఇచ్చారు. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఇండియా సంస్థ వారు కొన్ని ప్రచురణలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గణాంక శాఖ, వ్యవసాయ శాఖ కార్యాలయాల వారు గ్రంథాలయాలకు వెళ్ళి రచయిత దొరికిన వరకు తన ఉపయుక్తమైనవన్నీ పోగు చేస్తూ 73 రచన సమాప్తి చేశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ జల విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ కెఎల్ రావు గారు ఈ పుస్తకానికి తలమానికమైన పీఠికను దయతో రాసి ఇచ్చారు. వీరికి విశేష కృతజ్ఞతలు. అంతలో వచ్చిన ఆంధ్రోద్యమం వల్ల ఏ పని ఆపై 1974లో కాగితపు ధరలు, అచ్చు పనులు, ఖర్చులు పెరిగి ఇక ఆలస్యం చెయ్యరాదని ఈ పుస్తక ముద్రణాది కార్యక్రమాలు ఆలోచన శ్రీ జిల్లా ప్రజల వాడి పంటలకు, సిరి సంపదలకు మూల కారణమై సరార్థర్ కాటన్ జీవిత ముద్రింపించి ప్రచురించడానికి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సభ్యులు ముక్త కంఠంతో తీర్మానించి దానికయ్యే ఖర్చు పరిషత్తు నుండి భరించి లాభం కానీ నష్టం కానీ రాకుండా ధరకు ఈ పుస్తకాలు అమ్మటంగా ప్రతిపాదన చేస్తారు. మేము కోరిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు ప్రభుత్వ ఆమోదాన్ని ప్రసాదించి వారికి నా తరఫున, మా పరిషత్తు తరఫున ప్రత్యేక కృతజ్ఞతాంజలు. ఈ పుస్తక విక్రయం ద్వారా లాభాలు పొందవని మా ఉద్దేశం కాదు కనుక అధిక సంఖ్యాకులు ఈ పుస్తకాలను కొని తమ వద్ద ఉంచుకోగలగనట్టుగా తక్కువ ధరని దీన్ని పెట్టారు కనుక ప్రజలకు అందరికీ అందే. ఆర్థిక కష్టాలు ఈ పుస్తకం వేల కొలది పూర్తి చేసి మా ఉద్దేశంలో నెరవేర్చిన శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి మా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ఆంధ్ర పాఠకలోకం సహృదయతతో దీన్ని స్వీకరించగలదని నమ్ముతుంది. ఎస్బిబి పట్టాభిరామారావు ఎస్బిబి సత్యనారాయణరావు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, కాకినాడ 1/1/1975. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు గారు. ఈయన గురుసు ప్రభాకర బుచ్చకృష్ణ సత్యనారాయణ గారు. పీఠిక సరార్థర్ కాటన్ తనకు తానై ఉన్న ఒక ప్రత్యేక వర్గంలో మహిమోన్నతుడు, దూరదృష్టి కలవ, ప్రజాహితుడు. వీరికి తోడు విశేషానుభవంతో కార్యం సాధించే నేర్పు కల ఇంజనీర్. ఇండియాలో దక్షిణ దేశంలో అతడు నిర్వహించిన సేద్యపు నీటిపారుదల పనుల వల్ల కరువు కాటకాల బాధ నుండి లక్షలాది ప్రజలు శాశ్వతంగా రక్షింపబడటమే కాక కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలు అభివృద్ధి మార్గాల్లో పడ్డాయి. ఇతని కృషి ఫలితాలు కొండపై కోటలాగా అందరకు కనపడు. ఇండియాలో ఏ ప్రాంతంలోనే సేద్యపు నీటి పారుదల ఏర్పాటు చేయగలిగితే కలిగే సౌభాగ్యమంతా ఈ డెల్టాలోని మంగళప్రదమైన పచ్చని చేరు ప్రజల ఆరోగ్య ఐశ్వర్యాలు రుజువు చేస్తారు. సర్ కాటన్ భావితరాల భాగ్యోన్నతికై ఒక సాహసోపేతమైన ఆశావ. అంత మాత్రాన అతని చర్యలు నేల విడిచిన సాములాగా కాకుండా తనలోని ఇంజనీరుతనం, అతడు చేసిన ఇంజనీరింగ్ ఎబిలిటీ,
ఈ అడుగులోనూ జారనీయ. ఊహా ప్రపంచంలో ఎప్పుడు ఆలోచన చేసిన ప్రతి ఒక్కటి ఆయా సమస్య పరిష్కారాన్ని ప్రత్యేకమైందిగా ఆచరణీయంగా తన ఊహ తానే ఎన్నో సందర్భాలు రూపకల్పన చేసి బ్రహ్మాండమై పథకాలను మిగిలిన కాటన్ ఆలోచన పథకాలు యోగ్యమైన నిర్వాహక బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇండియా దేశమంతటా సాగునీటి పారుదల, నదీ జల మార్గాల్లో నౌకాయాన సదుపాయాలు సూదిలో దారం అన్నట్టుగా ఒకదాంతో ఒకటి పెనవేసుకుని బృహత్తర పద్ధతి ఊహించి ఒరబడి పెట్టినట్లు రూపకల్పన చేసి భావితర భోగభాగ్యాల కోసం దాని నిర్వహణకై ప్రభుత్వంలో సర్ ఆర్థర్ కాటన్ హోరాహోరీ పోరాడినట్టు మనలో ఎక్కువ మందికి తెలియదు. ఇండియాలోని వేర్వేరు సాగునీటి పారుదల పథకాలు చేసి వాటిని దేశవ్యాప్తంగా ఆవిరితో నడిచేది నౌకాయాన సౌకర్యం ఉండేటట్టు సత్లెజ్ నదిపై లూధియానా వద్ద మొదలైన జమున, సోనే, గంగా, మహానది, గోదావరి, కృష్ణా కాల్వల ద్వారా పోయి తిరిగి నెల్లూరులో మొదలైన కర్ణాటక నుండి పశ్చిమ తీరాన పొన్నాని వరకు పోయి ఏడెన్కు ఎదురుగా అరేబియా సముద్రాల్లో కలిసే నౌకా మార్గాలను ఏర్పరచి ఒక తామర తంపరలాగా కలపాలని యోచించి దాని వలన చాలా తక్కువ ఖర్చుతో సరుకుల రవాణా చేసే వీలుంటుందని ప్రతిపాదించారు. 100 ఏళ్ల కిందటనే సర్ ఆర్థర్ కాటన్ ఊహించిన సూత్రాలను తిరిగి చేపట్టి హిమపుత్రిక మహాజీవనది గంగా నదిను దానికి అవసరమైన వరద నీటిని అనావృష్టి బాధకు తరచుగా గురవుత మధ్య పశ్చిమ దక్షిణ హిందూ దేశ ప్రాంతాలకు మరలించి దానితోనే తక్కువ ఖర్చుతో భద్రంగా సరుకులను రవాణా చెయ్యటానికి ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలిపే నౌకాయాన మార్గాన్ని ఏర్పరచటానికి ఆచరణీయమైన ప్రాథమిక పరిశీలనలు ఇవాళ జరపబడు. దాని మూలంగా తామర తంపరలాగా దేశవ్యాప్తమైన నదీ జల సంబంధాలు గంగా, బ్రహ్మపుత్ర, నర్మదా, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ వంటి ప్రధాన నదులు వాటి ఉపనదులతో సహా కలిసిపోయి నీటి కరువుకు చెప్పరాని కష్టాలు అనుభవిస్తున్న ప్రాంత పంటలు సాగునీటి పారుదల ఏర్పడు. ఈ నదీ జల సంబంధం చే జాతీయ జల సమాక్ష నేషనల్ వాటర్ గ్రిడ్గా ఏర్పడను. ఈ సమాఖ్యలోని జల సంబంధాలు తూర్పున ఉన్న అస్సాం నుండి పడమరగల రాజస్థాన్ వరకు దక్షిణంలోని తమిళనాడు వరకు వ్యాపి జాతీయ సంపదలైన బొగ్గు, ఇనుప ఖనిజం, మ్యాంగనీస్ వంటి ఇతర ఖనిజాల లాగానే జలాన్ని కూడా జాతీయ సంపదగా పరిగణించి ఎక్కువైన వరద నీటి మన దేశంలో నీటి కొరతగా ప్రతి ప్రాంతానికి వీలైనంత వరకు తరలి అందివ్వడమే ఈ జాతీయ జల సమాక్ష యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ 20వ శతాబ్దం ముగియటంలో ఇంతటి బృహత్తర పథకమే పరిసమాప్త అయితే హిందూ దేశమంతా గోదావరి, కృష్ణా డెల్టాలాగా సిరి సంపదలతో సరితూగుతుంది. దానితో దాని భారత సౌభాగ్య శిల్పై సర్ ఆర్థర్ కాటన్ మహనీయుని శతసహస్ర కృతజ్ఞతలు, నిరంతర శ్రద్ధాంజలి భారత ప్రజలు, ప్రత్యేకంగా యువతరాలకు చెందిన ఇంజనీర్లు సమర్పించినట్లవుతుంది. మహనీయుల చరిత్రని చదువుకోవటానికి వీరున్నట్టు చెప్పటానికి పడదు. నిజానికి వారి గురించి ఎక్కువగా ఆలోచించి విరివిగా రాయి. దీని గురించిన మహనీయుల జీవిత సందేశాలు వీలైనంత వరకు మన జీవితాలతో ఆచరించడానికి వీరుడు కనుక సర్ ఆర్థర్ కాటన్ యొక్క జీవిత చరిత్ర శిల్ప నైపుణ్యాన్ని వివరించు తెలుగులో వ్రాయబడి ఈ తొలి గ్రంథాన్ని నేను ఎక్కువగా హర్షిస్తూ ఈ గ్రంథాల ద్వారా అంతటి ప్రతిభాశాలి అయిన ఇంజనీర్
ఇండియాలోని కోటాను కోట్ల ప్రజలు ముక్త కంఠంతో తెలుపుకునే కృతజ్ఞతకు సూచన. ఇంతటి గొప్ప విషయాన్ని తలబెట్టి ఒక సముచిత గ్రంథ ప్రచురణ ప్రోత్సహించిన తూగోజీ పరిషత్ అధ్యక్షులు శ్రీ బలుస్ ప్రభాకర బుచ్చకృష్ణ సత్యనారాయణ రావును ఆ విషయంలోనే సమగ్రంగా సన్నిహితమైన అనుబంధాలతో నిర్మాణాత్మకమైన ఆలోచన ఆస్కారమై చదువులకు ఉత్తేజపరిచేటట్టుగా ఈ మహాగ్రంథాన్ని రచించి శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ హృదయపూర్వకంగా అభినందిస్తున్న కేఎల్ రావు, కేంద్ర మంత్రి, జల విద్యుత్ శాఖ మంత్రి, న్యూఢిల్లీ 23/1/1973. కృతజ్ఞతా నివేదన. ఆంధ్రావనిలో గోదావరిపై ఆనకట్ట కట్టి డెల్టా పనులు ప్రారంభించి ప్రజల సౌభాగ్యాన్ని శ్రీకారం చుట్టిన పిదప వాణ్ణి రాశి చక్ర సంపూర్ణాయు 120 ఏళ్ళు నిండిన ఇన్నాళ్లకు ఈ డెల్టా శిల్పి సర్ ఆర్థర్ కాటన్పై తెలుగులో ఒక గ్రంథం రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎవరైనా అడగవచ్చు ప్రశ్న. ఇండియాలోని సాగునీటి పారుదల పనులకు ఆర్థర్ కాటన్ పితామహుడంటల్లో సందేహం. ఆర్థర్ కాటన్ మరణించడానికి కొంతకాలం ముందుగానే 1896 మద్రాసు రాజధాని నీటిపారుదల శాఖ ప్రధాన ఇంజనీర్ జార్జ్ టి వెల్ఫ్ అనే అతడు గోదావరి డెల్టా ఇంజనీరింగ్ పనిపాట్ల గురించి సవివరంగా పుస్తకం రాశారు. ఆర్థర్ కాటన్ మరణించిన కొద్ది రోజులకు 1900 అతని కుమార్తె అయిన లేడీ హోప్ ఎన్నో స్వయం కుటుంబ విషయాలను కూడా సంకలన చేసి జనరల్ ఆర్థర్ కాటన్ అనే పెద్ద పుస్తకం రాసి తన తండ్రి రుణం తీర్చి ఈ 2 పుస్తకాలు ఆర్థర్ కాటన్ జీవయాత్ర ముగింపు సమయం కొన్ని సంవత్సరాలు ముందు వెనకలైన, ఒకటి ఇండియాలో అధికార రీచ్, ఇంకొకటి ఇంగ్లండ్లో అభిమాన రీచ్ పరిచితమైన ఆర్థర్ కాటన్ మహాశయుని గురించి సమాచారం ఇవ్వగలది ఈ 2. మరికొన్ని చిన్న పుస్తకాలు, వ్యాసాలు ప్రత్యేక సందర్భాల్లో వచ్చి, కానీ ప్రధానమైన మొదటి 2 పుస్తకాలు 70 సంవత్సరాలకు పూర్వం ఇంగ్లీషు భాషలో రాయబడి ఈ 7 దశాబ్దాలు డెల్టా ప్రజల బాగోగులు ఎంతగానో మారి వ్యవసాయం, విద్యా, పరిశ్రమ, అలాగే రవాణా సదుపాయ, ఆరోగ్యం వంటి ప్రతి సామాన్యుడి జీవిత రంగంలో గణనీయమైన ప్రగతి వచ్చి వెలుగు విన్న తోటనే నీడా ఉన్నట్లు కొన్ని సమస్యలు కూడా తలెత్తాయి. తన ఆర్థిక సాంఘిక జీవన రంగంలో ప్రతి వ్యక్తి, మన ప్రభుత్వం కూడా ఆ మార్పుల ప్రభావానికి గురవుతున్న ఈ సమయం గోదావరి డెల్టా పరిస్థితిపై వీలైనంత సమగ్ర సింహావలోకనం చేయటం యుక్తమనిపించి, ఇది ఎలా ఉండగా జీర్ణ రూపంలో ఉన్న గోదావరి ఆనకట్ట స్థానంలో బ్యారేజీ అనే కొత్త నిర్మాణం వస్తుంది. ఆ బ్యారేజీ నిండు రూపంలో అవతరించిన క్షణంలో ఆనకట్ట అంతరించిపోయి పురాతత్వ వస్తువుల మాదిరిగా ఆనకట్టను మన శతవృద్ధ రూపకంగా పరచటం వీలే. అది గోదావరి ప్రవంతిలో సాయుధ్యం అంది సాగర సంగమం కావాల్సింది. దానిలో ఒకనాడు కడవు కాటకాల బంధనాల నుండి ప్రజలను విముక్తి చేసిన 125 ఏళ్లకు పైగా డెల్టా ప్రజల సిరి సంపదలకు అలవాలమై ఉండే ధవళేశ్వరం ఆనకట్ట భావి తరాల వాళ్ళకి ఇంకా కనపడదు. మహాప్రవాహం ఆనందం అచంచలమై నిశ్శబ్దంగా ఉండి వేరొక ప్రశాంత సమయంలో వీచే పిల్లవాయువులకు నాట్యమాడి బుల్లి కెరటాల అందెల రవడి తన నిష్కామ యోగ కర్మానుసరణి జ్ఞప్తికి తెచ్చి భావి కాలపు ఇంజనీర్లకు, నదీ ప్రవాహ శాస్త్రజ్ఞులకు ఉత్తేజం జరించే ఆర్థర్ కాటన్ పలుకులు ఆనకట్ట నుండి వినబడవు. కృష్ణానదిపై కట్టబడిన ఆనకట్ట, దాని స్థానాల్లో 1957 బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ రాగానే అలాగే నామరూపరహిత. అక్కడ ఒకనాడు ఆనకట్ట ఉంది అని మనం చెప్పలేని స్థితి. ప్రయోజనంలో, సేనా పరిమితిలో అపూర్వ కట్టడాల వంటి
బ్యారేజ్ ఎక్కువ కావు. కానీ ఈనాటి సాంకేతిక ప్రజ్ఞలే పూర్వకాలం స్వయం శక్తితో దూరదృష్టితో మహానదీ జలబంధనం ఈ తదుపరి ఆ జల సద్వినియోగం ఆలోచించి ఒక రూపకల్పన చేసే ప్రాచీన మేధావుల ప్రయత్నాల ఫలితాలు కనీసం వివరణతో చిత్రాల సహాయంతో అయిన అర్థం చేసుకొని వారు ఆనందించే అవకాశం లేకపోవడమే అందులో కలియుగ భగీరథుడై ఆర్థర్ కాటన్ కృషి తెర మరుగు పడకుండా వీలైనంత వరకు అతని డెల్టా శిల్పంలోని వైదుష్య ఆనకట్ట నిర్మాణంలో అసమాన సంకల్పాన్ని ప్రజాహిత కార్యక్రమాలు దైవభక్తితో సంపూర్ణ విశ్వాసం మొదలైన వాటి భావి తరాలకు బోధి వాళ్ళకందరి మహదైశ్వర్యం ప్రసాదించి ఒక విదేశీయుడైన కర్మయోగి పట్ల వారి కృతజ్ఞత ఎరుకపరచటానికి నిదర్శన ప్రాయంగా అవకాశం కల్పించటం మన విధిగా కనపడింది. వీటికి మించిన బలీయమైన ప్రేరణ ఇంకొకటి. అది సంకల్ప శుద్ధిగల శ్రీ బులుసు కాదు బలుసు ప్రభాకర బుచ్చకృష్ణ సత్యనారాయణ గారి ఆదేశం. ఆర్థర్ కాటన్ మహాముని పట్ల విశేష భక్తి ప్రపత్తులు గలవారు. ఆ మహాశయులు ఆంధ్ర డెల్టా ప్రజలు ఎక్కువ రుణపడి ఉన్నారని ఏం చేసినా నిండార కాటన్ ధరకు కృతజ్ఞత తెలపలేమని ఆవేదన వారు కలవారు. ఆయన తూర్పుగోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడు. ధవిలేశ్వరం ఆనకట్టకు దగ్గరగా ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ ఆర్థర్ కాటన్ పేరు ఉంచడం, ఆ పాఠశాల ప్రాంగణంలో నిలువెత్తు కాటన్ మహాశయుని శిలా విగ్రహాన్ని వీరి హయాంలోనే పెట్టడం జరిగింది. తెలుగు చదివి అర్థం చేసుకోగల ప్రతి వ్యక్తి ఆర్థర్ కాటన్ చేసిన మహోన్నత కృషి తెలిసిన తరతరాల ప్రజలు ఆ మహనీయుడిపై భక్తి పెరిగి కృతజ్ఞతాంజలి సమర్పిస్తారని విశ్వాసంతో డెల్టా శిల్పి జనరార్థర్ కాటన్పై సమగ్ర గ్రంథం రాయడని నన్ను ఆదేశించారు. అది నా భాగ్యం. అయితే గ్రంథ విషయంలోని ధ్వని ప్రజానీకంలో ఏదో ఒక ప్రత్యేక వర్గాన్ని అనుకూలించినట్టు పరిమితమై ఉండాలా, లేక భావ వైశాల్యం ఎక్కువ ప్రజావర్గాల వాళ్లకు హితమై ఉండ. ఈ ఆనకట్ట వల్ల ఏర్పడిన డెల్టా ప్రభావంలో భిన్న భిన్న వర్గాలు కాక ప్రతి సామాన్యుడు లబ్ధి పొందినందు జనసామాన్యం కోసమే దీన్ని వ్రాయటం మంచిదనిపించి దానిలో ప్రతి విద్యార్థి, ఇంజనీరు గారు, రాజకీయవేత్త, కర్షకుడు, కార్మికుడు, పారిశ్రామికుడు, ప్రజాప్రతినిధి ఆంధ్రావని యొక్క భోగభాగ్య అభివృద్ధిలో భాగంగా ప్రతి వ్యక్తికి అంతో ఇంతో ఈ గ్రంథం ఉపయోగపడాలని ఒక లక్ష్యం. కానీ కావ్య వస్తువు ఎట్లా ఉండాలి? నదీ జల ప్రవాహ స్వభావ స్వరూపాలు వివరించే సాంకేతిక విషయాల, లేక ఆర్థర్ కాటన్ ఆననం మొదలు మరణం వరకు గల కళా విషయాలు, లేక వర్షాభావం వల్ల వచ్చేది క్షామ నివారణ, సాగునీటి పారుదల వనరులు మొదలైన ప్రతిపాదనపై పూర్వోత్తర మీమాంస. వీటిని విడిగా ఏ ఒక్కటి కాదు. కావ్య హృదయానికి సంబంధం ఉన్నంతవరకు ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల సమాహారంతో క్షామ నివారణ, సాగునీటి పారుదల శరణ్యమనే సిద్ధాంత వ్యాఖ్యానం దాని ఫలితంగా ముందడుగు వేస్తూ మన సాంఘిక, వ్యావసాయిక, పారిశ్రామిక వివరణ కదిలండి మొదలు చివరి వరకు హృద్యంగా ఉండాలని కథావస్తువు కావాలని అనిపించి కేవలం హృద్యమే కాదు, 100 ఏళ్లకు పైబడిన ప్రజాక్షేమాన్ని ప్రాణాధారమై సాగునీటి పారుదల పనులలోని ఆధ్యాత్మిక శక్తి అర్థం చేసుకొని మనలో ప్రజాహిత కార్యాలకు ప్రతిరోజు హృదయ స్పందనం కలిగించే ఆర్థర్ కాటన్ వంటి డెల్టా శిల్పులు జేజేలు అర్పించేటట్టు
ఈ కథా వస్తు పటిమ ఉండాలని కూడా నాకు అంత మాత్రాన అదొక కథ చరిత్రను వ్రాసి ఊరుకుంటే లాభం. కథావస్తు సంవిధానం చదువులపై ఒక్క చెరగని ముద్ర వేయగా గతాన్ని ఊతగా చేసుకొని డెల్టా పనుల ప్రథమ ఉద్దేశాలు మరింతగా అనుభవానికి వచ్చే మున్ముందు ఏం చెయ్యాలి అనే ఆలోచన తక్షణ కర్తవ్యంలో కావలసి హృదయ వేదన ఆస్కారమైన కొండ కనుకనే ఈ డెల్టా పనులలో జరుగుతున్నది జరగాల్సింది కూడా కావలసి చోట సొంత వ్యాఖ్యానాలు రాసి ఈ డెల్టా శిల్ప కావ్య ఒక సమాహార రూపంగా భావశిల్పం చేయటానికి సాహసించారు. ఈ కార్యంలో లోకో భిన్న రుచి అనే నానుడి జ్ఞప్తికి రాకపో కావ్య విషయమా బహుజనోపయుక్తం కనుక వీలైనంత వరకు ఇది విశేష జనాదరణ దాంతో పాఠనా యోగ్యత కూడా ఉండేట్టుగా చూసి బహుళార్థ సాధక ప్రయోజనానికి ఇందు చేర్చిన నదీ జల వియోగ శిల్పశాస్త్రం ప్రాంతీయ చరిత్ర ప్రాచీన అర్వాచీన సంస్కృతి సమయం భావి వ్యవసాయం పరిశ్రమ మొదలైన వివరణలు కూర్పు సులభ సాధ్యం కాదని పాఠకులు గ్రహించగల ఎందరో వ్రాసిన పుస్తకాలు వ్యాసాలు మొదలైన ఆధారాలు గ్రంథ వస్తువులకు ఉపయోగపడి విషయాలు సేకరించి ఇందులో ఉంచారు. ఈ కృషిలో సాధ్యమైన సంపూర్ణ సమాచార చదువర్లకు అందచెయ్యాలనే తపన తప్ప వేరే భావన ఇతర రచయితల హక్కులను ఉల్లంఘించు సాహసం అణుమాత్రం కూడా నా రచనకు తోడ్పడి ఎక్కువ రచనల వివరాలు ఈ పుస్తకంలోనే అనుబంధంగా ఇచ్చా. వారికందరకు నా ప్రత్యేక కృతజ్ఞత. ఈ పుస్తకం అచ్చులో ఉన్నప్పుడు కూడా 1-2 తాజా వార్తలు గ్రంథంలో చేర్చాల్సిగా గ్రంథరచన సత్యనారాయణరావు గారి కాలకుల మొదలు చెప్పారు. అల్లా ఇళ్ళలకు కానీ పండుగ కాన ఒక గ్రంథం రచించిన మాత్రం దాని ఉద్దేశమేమి నెరవేరు. ఆ పుస్తకం అచ్చై ప్రజల చేతిలో పడ ఆ రోజుల్లో ప్రతి చిన్న వస్తువు ధర విపరీతంగా పెరిగిపోవటం ఇలాంటి గ్రంథ ముద్రణ ఒకటి సాహస కార్యం అయిన సత్యనారాయణరావు గారి అధ్యక్షత జిల్లా ప్రజలకు ఎన్నో ఘనకార్యాలు చేసి సత్ఫలితాలు అందించి భూగోజీ పరిషత్ పూర్తిగా వారి నిధుల నుండి ఈ గ్రంథాన్ని ముద్రించి ప్రకాశింపచేసిన వారి పరిషత్ అధ్యక్షులకు సర్వదా కృతజ్ఞుడు. శతసహస్ర ధన్యవాదాలు. నా ప్రాతప్రతిని ముద్రణకు అనుకూలం కేవలం అవ్యాజ ప్రేమతో చాలా వరకు తిరిగి వ్రాసించిన జిల్లా పరిషత్ ఓరియంటల్ హై స్కూల్ కాకినాడలోని ఉపాధ్యాయ మిత్రులు కొందరు ఆ సూచివ్రాతలో మిగిలిన భాగాలు పూర్తి చేసిన తారుమారుడు కుమార్తె అయినటువంటి ఆ కుమార్తె కూడా ముద్రలలో అచ్చు తప్పులు రాకుండా చూడటానికి సహాయపడి భీమవల్లి హై స్కూల్ పండిత్ చిరుకూరి రామభద్ర శాస్త్రి గారు శ్రమపడి ఉన్నారు. వారికి కూడా సహజంగా పుస్తక ముద్రణలో నాకు ప్రత్యేక ఆలోచనలు. పుస్తకము పెద్దదైతే విషయం నానా రూప సందర్శమై చదువురికి శ్రమ కలగకుండా ఒక విషయం పుస్తకంలో ఎక్కడ ఉన్నదో తెలుసుకున్న వీలుండాలని దానికై రచయిత ముద్రాపరుడు ఏకోన్ముఖులై శ్రమించాలని నా ఇందు నాకు సంపూర్ణ సహకారమిచ్చి భాషా సంస్కారంగా కుటుంబ సభ్యులచే నిర్వహిస్తబడు ఒకనొక వర్ధమాన ముద్రణాలయంలో కీర్తినార్జించుకొని విజయలక్ష్మి పవర్ ప్రెస్ వాళ్ళని ప్రశంసిస్తూ ప్రముఖ ప్రజా సుఖశాంతులకు ఎవరు తన జీవిత సర్వస్వాన్ని వినియోగించి శ్రమిస్తారు అలాంటి మహనీయుడైన డెల్టా శిల్పి అర్థర్ కాటన్ చరిత్ర సాధ్యమైనంత సంపూర్ణ పూర్వాపరాల సమస్య వ్యాఖ్యలతో వ్రాసి మన్నింతవరు మహనీయులకు నా కృతజ్ఞత నివేదనం. ఈ గ్రంథంతో తెలుగు సోదరు ఆదరణ పాత్రం కావాలని సవినయంగా సమర్పిస్తున్న గుమ్మలూరు సత్యనారాయణ.
గుమ్మలూరు సత్యనారాయణ గారి గురించి కొంత వివరాలు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ తాలూకా వేగవతి నాగావళి నదుల సంగమం దగ్గర సంగాం గ్రామంలో 3/6/1911 జన్మి. పర్లాకిమిడిలో చిన్న తరగతి మొదలు ఇంటర్ వరకు చదివి కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల విఎస్పి ఏజీ పట్టభద్రుడు. తర్వాత ప్రభుత్వ శాఖలో పాఠనాసక్తులతో పరిశోధన ప్రారంభమైన వీరి ఉద్యోగం ప్రచార రంగంలో ప్రవేశించగా కొత్త రీతులలో పొరవడిపోయింది. శాస్త్రం, సాహిత్యం, సంగీతం కలిసి చెప్పడంలో వ్రాయటంలో వీరిదొక ప్రత్యేకత కనుకనే ఆకాశవాణి వ్యవసాయ కార్యక్రమ ప్రయోక్తగా ప్రసారం చేసిన వీరి కార్యక్రమాలు ఆంధ్రప్రభ దినపత్రికలోని నేటి రైతాంగ శీర్షికలు ధారావాహికంగా వచ్చిన వీరి వ్యాసాలు జనాదరణ వ్యవసాయ శాస్త్ర ప్రధాన సూత్రాలు ఇవి. హారిక సూక్తులు అనే శతకాన్ని పశు వన మహోత్సవ కథావస్తువు మాలి అనే ఏకాంకిక వ్యవసాయ శాఖ ప్రచురణమైన పాడి పంటలు మాసపత్రిక 10 ఏళ్లకు పైగా ఎడిటర్. కేంద్ర ప్రభుత్వంలో పంచవర్ష ప్రణాళిక ప్రచారాన్ని ప్రాంతీయ అధికారిగా చివర ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేసి వేలవి ప్రస్తుతం చెల్లూరులో సర్వారాయ షుగర్స్లో పనిచేస్తూ వ్యవసాయ కళోద్ధారక ప్రచార సాహిత్య ప్రవీణ వంటి బిరుదులతో ప్రజలు వీరిని సత్కరించి శాస్త్ర సాహిత్య ప్రచార త్రయాల్లో వీరు సిద్ధహస్తులు అవ్వటం చేసి ఈ విధమైన గ్రంథాన్ని ఆర్థర్ కాటన్పై వ్రాయటానికి పూనుకొన్నారు. గ్రంథకర్త గుమ్మలూరు సత్యనారాయణ గారు. రేపు మొదటి భాగాన్ని ప్రారంభిద్దాం. గోదావరి జననం కుటుంబం.